ఎవరైనా గొప్ప స్థానాలు సాధిస్తే చాలు మన భారతీయుల్లో ఒక రకమైన భావన కలుగుతుంది. అది అంతటితోనే ఆగిపోదు. మన చేతి వేళ్లు సుతారంగా గూగుల్ తల్లిని వెతికేస్తూ ఉంటాయి. ఫలానా వ్యక్తి కులమేంటి, ఆయన నేపథ్యం ఏంటి, ఎక్కడ పుట్టాడు, ఏం చేస్తుంటాడని శోధిస్తూనే ఉంటాం. మన భారతదేశంలో అనేక రాష్ట్రాలున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో జాతులు, మరికొన్ని రాష్ట్రాలలో కులాలు ఏలేస్తూ ఉన్నాయి. అంతరిక్షంలో త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగరేస్తున్నప్పటికీ ఇప్పటికీ మనసులో ఆ జాడ్యం పోలేదు. ఇకపై పోతుంది అనే నమ్మకమూ లేదు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో కులాల కుంపట్లు, మతాల సిగపట్లు, జాతులు అగచాట్లు కనిపిస్తూనే ఉంటాయి. తమిళనాడు ఎన్నికల్లో ఈసారి అది ఎక్కువగా కనిపించింది. కాకపోతే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ టీవీకే అధినేత విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మ్యాజిక్ ఫిగర్ సాధించలేకపోయినప్పటికీ తొలి ఎన్నికల్లోనే ఆయన తమిళనాడు రాష్ట్రంలో సరికొత్త చరిత్ర సృష్టించారు. విజయ్ ముఖ్యమంత్రి కావడం లాంఛనమే. ఆయన తమిళనాడు గవర్నర్కు లేఖ రాశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి అవకాశం ఇవ్వాలని కోరారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం సీట్ల పరంగా అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన వారికే ముఖ్యమంత్రి స్థానం లభిస్తుంది. తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపథ్యంలో గూగుల్లో ఒక అంశం విపరీతంగా సెర్చ్ అయింది. అదేంటంటే విజయ్ కులం ఏంటి? విజయ్ ఇప్పటికే తన కులాన్ని తమిళం అని చెప్పేశారు. ఆయన తండ్రి కూడా అదే విషయాన్ని పదే పదే ప్రస్తావించారు. అయినప్పటికీ మనవాళ్లు ఊరుకోరు కదా. విజయ్ని కొంతమంది మావాడు అంటే మరికొంతమంది మావాడు అంటూ ఓన్ చేసుకుంటున్నారు. ఇక్కడ విజయ్ కులం అందరూ అనుకున్నట్లు అది కాదు. విజయ్ వెళ్లాలార్ కులానికి చెందినవారు. ఈ కులం వారు మన దేశంలో తమిళనాడు, కేరళ, శ్రీలంకలో ఉత్తర, తూర్పు ప్రాంతంలో నివసిస్తున్నారు. ఈ కులానికి చెందినవారు భూస్వాములు, సాగుదారులుగా ఉన్నారు. పురాతన కాలం నుంచి తమిళనాడులో వీరు ఆధిపత్య వర్గంగా కొనసాగుతున్నారు. చోళులు, పాండ్యులు, పల్లవుల పరిపాలనా కాలంలో వెల్లలార్ కులానికి చెందిన వారు యోధులుగా, పరిపాలనా అధికారులుగా ఉన్నారు. కోటల నిర్వాహకులు కూడా వ్యవహరించారు. వెల్లలార్ కులంలో అనేక ఉపకులాలున్నాయి. కొంగు వెల్లలార్, తులువ వెల్లలార్, చోలియా వెల్లలార్, కర్కటార్ వెల్లలార్, దేవేంద్ర వెల్లలార్ ముఖ్యమైన ఉపకులాలు. ఈ కులంలో పుట్టినవారు తమ పేర్ల చివర లేదా మొదలయ్యార్ అనే లేదా గౌండర్ అనే బిరుదులు పెట్టుకుంటారు. తమిళనాడు రాష్ట్రంలో వీరు దాదాపు 33% వరకు ఉన్నారు. కేవలం రాజకీయాల్లోనే కాకుండా సామాజికంగా, ఆర్థికంగా బలమైన స్థితిలో ఉన్నారు.